మత్తయి సువార్త 5:8 నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి శిష్యులుగానే మనం చూసుకున్నట్లయితే మత్తయ్య గారిని బతుకుండగానే ఆయన ఒక తోలును ఒలిచేశారు. మార్క్ గారిని ఒక రథానికి కట్టి ఆయన చనిపోయినంత వరకు కూడా ఆ వీధుల గుండా ఆయన్ని తిప్పి చంపేశారు. తర్వాత యోహాన్ గారిని సలసల మండే నూనెలో వేయించారు. లూకా గారిని ఒక ఆలివ్ ట్రీకి ఆయన్ని ఉరివేశారు. పేతురు గారిని వారు తలకిద్దులుగా సిలువ వేశారు. వీరందరూ కూడా హింసింపబడిన వారే. వారి కుటుంబాలు సింహాలకు ఆహారంగా వేశారు. అయినప్పటికీ కూడా వారు దేవుడు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని వారు నమ్మారు. ఆయన కొరకు చనిపోవటానికి కూడా వారు సిద్ధపడ్డారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తుతో నడిచినప్పుడు వారు ఆయనే నిజమైన దేవుడని వారు గట్టిగా విశ్వసించి నమ్మారు.